కరీంనగర్ ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ వాహనాలు, ఈ బస్సెస్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయంటారు? వాటిలో బ్యాటరీ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉందా, లేదంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉందా అంటారా? అలానే ఈ రోజు డ్రైవర్ వ్యవహరించిన తీరు కూడా చాలా ప్రశంసనీయంగా ఉందని చెప్పాలి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా ఈ బస్సులు కరీంనగర్ హైదరాబాద్ రూట్ లో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే మార్గం లేని కారణంగా కూడా తప్పకుండా బస్సుల పైన ఆధారపడాల్సిన అవసరమైనటువంటి నేపథ్యంలో ఇటు కరీంనగర్ అదే విధంగా గోదావరికని ప్రాంతాల నుంచి కూడా ప్రతి నిత్యం కూడా వేల సంఖ్యలో కూడా హైదరాబాద్ కు ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రూట్ లో కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు నడిపిస్తుంది. సో ఈ బస్సులు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇటు కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున కూడా ఈ బస్సులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ నడుస్తున్నాయి. సో నిన్న జరిగినటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కల్లా వద్ద జరిగినటువంటి ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక 8 గంటలకు బస్సు బయలుదేరిన తర్వాత దాదాపు 8 నిమిషాల తర్వాత అక్కడ అలుగునూరు దాటిన క్రమంలో ఆర్టీసీ బస్సులో కింది వైపు నుంచి పొగలు రావడాన్ని గమనించినటువంటి డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై అటు ఆర్టీసీ అధికారులు అదేవిధంగా ఈ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్లు మెకానిక్లు ఉండేటువంటి ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో వెంటనే ఆయన హెచ్చరికలు చేశాడు. ఈ బస్సు నుంచి పొగలు వస్తున్నాయి, తొందరగా స్పందించాలి, దీనికి సంబంధించి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. మరోవైపు ఆ తర్వాత మరో 2 సార్లు కూడా ఆయన ఈ వాయిస్ రికార్డులు పంపించడం జరిగింది. త్వరగా రావాలి, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, కాలిపోయే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఆయన అందులో వాయిస్ రికార్డులు కూడా పంపించడం జరిగింది. సో ఇది ఆయన ఒకవైపు వాహనాన్ని నడుపుతూనే మరోవైపు ఆర్టీసీ అధికారులకు కూడా అప్రమత్తం చేస్తూ ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఇటు ప్రయాణికులు ప్యానిక్ కాకుండా కూడా బస్సు ప్రమాదంలో ఉన్నటువంటి విషయం తెలియజేస్తే కనుక ఇక్కడ వీళ్ళు భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు వెంటనే కిటికీల్లోంచి దూకడం, అదేవిధంగా అందరూ ఒకే వైపు రావటం, డోర్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి నేపథ్యంలో తొక్కిసలాట అవుతున్నటువంటి కారణంగా కూడా ఆయన ఆ కారణం చెప్పకుండా కేవలం బస్సులో సాంకేతిక సమస్య వచ్చింది, దిగాలని చెప్పేసి కూడా ఆయన అటు ప్రయాణికులు కోరినటువంటి నేపథ్యంలో దాదాపుగా అతనితో పాటు 42 మంది ఆ బస్సు దిగటం, ఆ తర్వాత వెంటనే ఆ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. సో మొత్తంగా నిన్న సంఘటన తర్వాత ఇటు ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సాంకేతిక టీం వచ్చింది. ఆర్టీసీ డిపోలో కూడా ప్రత్యేకమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బస్సులు ఎంతవరకు సేఫ్ అనేటువంటి అంశాన్ని పరిశీలించడం పాటు గతంలో ఈ బస్సుకు సంబంధించినటువంటి కంపెనీ సంస్థతో కూడా మాట్లాడడం జరిగింది. సో మనకు ఇక్కడ ఈ ఓవరాల్ గా ఈ అంశాలను పరిశీలిస్తే గనక కొత్తగా తెలిసిన విషయాలు అంటే ఈ బస్సు కంపెనీకి సంబంధించి మరోవైపు ఈ చక్ర అనేటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళే నిర్వహణను చేపడుతున్నారు. ఇటు కరీంనగర్ ఆర్టీసీ డిపోలో గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళే నిర్వహణ చేపడుతున్నారు. అయితే ఈ నిర్వహణలో కూడా కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇటు డ్రైవర్లు, కండక్టర్తో పాటుగా వాళ్ళ జీతభత్యాలతో పాటు ఈ బస్సులకు సంబంధించి కూడా మెయింటెనెన్స్ అంతా కూడా ఈ కంపెనీ చూడాల్సి ఉంటుంది. సో ఈ బస్సులు కూడా దాదాపుగా హైదరాబాద్ అదేవిధంగా కరీంనగర్ గోదావరి రూట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా అంటే వాటికి ఏమాత్రం రెస్ట్ లేకుండా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాటిపైన వేటుపడి కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వెంటనే హీట్ రావటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది కూడా ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. సో మొత్తంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉండేందుకు కూడా జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు తెలిపింది. మరోవైపు నిన్న డ్రైవర్ వివరించిన తీరు మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. నిన్న రాత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డిపోకి వచ్చి ఆయన స్వయంగా అభినందించి కూడా ఆయనకు 10,000 నగదు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఆర్టీసీ అధికారులు కూడా 5,000 నగదును ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా అయితే డ్రైవర్ చాకచక్యంగా అప్రమత్తంగా వివరించడంతో మాత్రం 42 మంది ప్రాణాలు మాత్రం బయటపడినట్టు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. 8 o'clock around 7:50 ఆ టైంకి కరీంనగర్లో బస్ ఎక్కి నా 10 minutes తర్వాత అంటే బస్ నుంచి ఏదో స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సడన్గా డ్రైవర్ ఎమర్జెన్సీ బటన్లోకి ఇమీడియట్గా కిందికి దిగమన్నారు. మొత్తం బస్ స్టార్టింగ్ కింద వచ్చి మొత్తం స్మోక్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కిందికి వచ్చి ఇమీడియట్గా ఎక్స్టింగ్విషర్ వాడాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూస్తే ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు. కిందికి వచ్చి 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాని మీద స్ప్రే చేస్తాం. దాని తర్వాత వెనకాల సపోర్ట్గా వాటర్ ఉంటే వాటర్ స్ప్రే చేస్తాం.
ఆ తర్వాత అంతే మొత్తం కింద డిక్కీలో లగేజ్ మొత్తం బయటికి తీసుకెళ్ళి నేను 100 కాల్ చేశాను. కాల్ చేసినాక వాళ్ళు అంబులెన్స్ కావాలన్నా ఫైర్ కావాలంటే అంబులెన్స్ కూడా అవసరం లేదు, ఫైర్ కావాలి, ఫైర్ ఇంజనే కావాలని చెప్పేసి, ఎందుకంటే ఎవరికి ప్రమాదం జరగలేదు, అంబులెన్స్ అవసరం లేదని చెప్పేసి జస్ట్ నేను 8:05 చేసిన 8:25 టైంలో వచ్చింది. డిపో నుంచి స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. నాకు స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చుడుతోనే కొంచెం అలర్ట్ అయ్యి పెట్రోల్ బంక్ అని చెప్పి సైడ్ కాపుకొని ప్యాసింజర్ కూడా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కొంచెం వీలైనంత తొందరగా తీసేసాను అని చెప్పింది. వాళ్ళకి ఫైరింగ్ ఇలా ఏం చెప్పలేదు. అప్పుడు కూడా ఫైరింగ్ స్టార్ట్ కాలేదు, జస్ట్ నార్మల్గా పొగలు స్టార్ట్ అయింది. చిన్నగా నాకు స్మెల్ వచ్చింది. నేను ఆపడంతోనే ఇక ఫోన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈనాడు ఆఫీస్ దగ్గర వచ్చింది. అంతా నేను బస్సు ఆపి ఒక 5-10 సెకండ్ల ముందు వచ్చింది. స్మెల్ డిఫరెంట్గా వచ్చింది. మాకు ఎందుకంటే ట్రైనింగ్ ఉంటాయి కదా సార్, ఏది ఎట్లా అనే స్మెల్ తెలుస్తుంది మాకు. నేను డిఫరెంట్గా స్మెల్ ఉందని చెప్పేసి అక్కడే పసిగట్టి నేను పెట్రోల్ బంక్ ఉందని చెప్పేసి సైడ్ కాదు. అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ కింద మోటార్ దగ్గర ఆగుతుంది కాబట్టి నాకు రైలు అవన్నీ నాకు సపోర్ట్ చేయట్లేదు. మూటలు కొట్టుకున్నా వీలైన ద్వారా ముందరికి వచ్చి బంకుకి దూరంగా ఫైర్ ఇంజన్ నియర్ 25 to 30 minutes అవుతుంది సార్, అరగంట వరకు. అందరు సేఫ్ సార్, ప్యాసింజర్ సేఫ్ చూసుకున్నా. 39 మంది ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఎమర్జెన్సీ డోర్ కూడా నేనే పగలగొట్టిన. పగలగొట్టి కూడా చూసిన, ఎవరన్నా పడుకున్న వాళ్ళు ఇక్కడ హెడ్సెట్ పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్పి చూసిన. ప్యాసింజర్ మొత్తం దిగిన 8 కట్ ఆఫ్ ఇట్లా ఆపేసిన. బస్సులో కూడా